హలో అండి. ఈ వీడియో మేకింగ్ ఆఫ్ పపాయ ఆయిల్ పార్ట్ 2. ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం పపాయ ఆయిల్ మేకింగ్ చూసాము. సో అందులో మనం సపరేట్ చేసిన పల్ప్ ఉంటుంది కదండి, ఆ పల్ప్ని మనం ఏ విధంగా సేవ్ చేసి స్టోర్ చేసుకోవచ్చో చూద్దాము. ఆ పల్ప్, ఎక్స్ట్రాక్టెడ్ పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ని ఒక చిన్న ఎయిర్ టైట్ కంటైనర్లో మనం తీసుకొని దాన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 months వరకు మనం యూస్ చేసుకోవచ్చు. అది మంచి మాయిశ్చరైజర్గా మనం ఆయిల్ అయితే ఎలా మనం యూస్ చేసుకుంటామో సేమ్ ఈ పల్ప్ని కూడా మనం సేమ్ మాయిశ్చరైజర్గా మనం యూస్ చేసుకోవచ్చు. లిప్ బామ్గా కూడా యూస్ చేసుకోవచ్చు, స్కిన్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా స్కిన్లో కూడా బ్లెండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి.